ఎనర్జీ నీలో ఉంటే స్ట్రెంగ్త్, అదే నీ చుట్టూ ఉంటే అది ఆరా. ఆరా అంటే యువర్ ప్రెజెన్స్ ఇన్ యువర్ యాబ్సెన్స్, యువర్ వాయిస్ ఇన్ యువర్ సైలెన్స్. యూనివర్స్లో ఉన్న ఎనార్మస్ ఎనర్జీ కొంత పార్ట్ ఫిజికల్ ఫామ్గా మారితే ఇంకొంత పార్ట్ ఈ ఫిజికల్ మ్యాటర్ని వైబ్రేట్ చేసే పనిలో పడింది. మనకు కనపడే ప్రతిదీ ఒక బ్రాడ్కాస్ట్ స్టేషనే, ఏదో ఒక సిగ్నల్ ఇస్తూ ఎవ్రీ సెకండ్ వైబ్రేషన్లోనే ఉండిద్ది. కొన్ని మెడిటేషన్ని, ఇంకొన్ని ఇరిటేషన్ని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. నీ ఇన్నర్ వరల్డ్లో నువ్వు పెంచి పోషిస్తున్న ప్రతి థాట్ నీ పర్సనల్ అండ్ ప్రైవేట్ అని నీ ఫీలింగ్. అది ఫేర్ గేమ్ అయితే నీ పిచ్చిలో నువ్వు ఉండు, ఇక్కడ మాకు ఏ ప్రాబ్లం లేదు. బట్ మనసులో వేరే ఏదో ఉంచుకొని పైకి మటుకు మాస్క్ వేసుకొని మారు వేషంలో తిరిగితే మటుకు నీ ఆరా నిన్ను పట్టించిద్ది. బికాస్ యువర్ థాట్స్ మే విస్పర్స్ బట్ యువర్ ఆరా ఎకోస్. ఎందుకో తెలీదు, కొంతమందితో గడిపితే గోడ కొట్టుంచిన గడియారం కనపడకుండా పోయింది, బోరే కొట్టదు. పైగా బాయ్ అని చెప్పాలంటే ఏదో తెలియని బాధ. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళ పేరు తలుచుకున్న లేదా పొరపాటుగా ఎదురైన దినకంత్రి మెంటాలిటీ అండ్ అది రిఫ్లెక్ట్ అయ్యే స్టూపిడిటీ 1+1 ఆఫర్లో లాటరీ తగిలిందా అన్నంత ఏడుపు వచ్చింది. అది వాడారా. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇంటర్నల్గా నీ థాట్స్కున్న ఎనర్జీ నీ బాడీలోంచి బయటికి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఒక రేడియేషన్ లాగా నీ చుట్టూ స్ప్రెడ్ అయ్యింది. ఇక అది ఫ్రాగ్నెన్సా లేదా ఫౌల్ స్మెల్లా అనేది నీ విసినిటీలో ఉన్న వాడికి అర్థమైంది. కూర్చొని ఆలోచించగలిగితే ఖచ్చితంగా నీకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఆబ్జెక్ట్ నుంచి ఆర్గానిజం వరకు ప్రతిదీ ఒక ఆరా క్యారీ చేసింది. ఎవ్రీ ఫిజికల్ ఫామ్ ఈజ్ అల్టిమేట్లీ మేడ్ ఆఫ్ ఆటమ్స్ అండ్ ఆటమ్స్ వైబ్రేట్ బై ఎమిటింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. అలా ఫిజికల్ ఫామ్ సర్ఫేస్ నుంచి కొన్ని ఫీట్స్ దాకా స్ప్రెడ్ అయి ఉండే ఈ రేడియేషన్ ఈజ్ ఆరా. అయితే ఎవ్రీ వైబ్రేషన్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అలాంటి ఇంకో ఫ్రీక్వెన్సీ కోసం ఎవ్రీ సెకండ్ వెతికిద్ది టు గెట్ రెజొనేటెడ్. అందుకే చెక్ యువర్ వైబ్రేషనల్ హెల్త్ వెన్ యు అకంపెనీ విత్ సమ్మన్. ఒక వస్తువుతో కానీ లేదా వ్యక్తితో కానీ టైం స్పెండ్ చేసేటప్పుడు నీ సోల్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంటే యు ఆర్ పాజిటివ్లీ వైబింగ్, లేదా డిశ్చార్జ్ అవుతుంటే నెగిటివ్లీ వైబింగ్. ఇలా నువ్వు బయోఫీల్డ్ని కనుక సెన్స్ చేయగలిగితే యూ క్యాన్ అసోసియేట్ విత్ రైట్ పార్ట్నర్. ఇన్ టర్న్ ఇట్ సేవ్స్ యువర్ మెంటల్ హెల్త్. మ్యాజిక్ ఈజ్ ఇన్నర్ ఇంజనీరింగ్. నీ ఇంటెన్షన్స్ థాట్గా, ఆ థాట్సే యాక్ట్గా, ఆ యాక్ట్స్ నీ పర్సనాలిటీగా అండ్ అల్టిమేట్గా ఆ పర్సనాలిటీనే నీ ఆరాగా మారింది. హ్యూమన్స్ అయితే ఏకంగా ఒక రెయిన్బో విబ్జిఆర్ అండ్ ప్లస్ కలర్స్ని వెంటేసుకొని తిరుగుతున్నారు. అండ్ ఇది 7 లేయర్స్లో ఉండిద్దంట. మూడు బట్టి కలర్ ఇంటెన్సిఫై అవుతూ డైనమిక్గా చేంజెస్ జరుగుతాయి. దీన్ని చూడ్డానికి ట్రిలియన్ ఫోటోగ్రఫీ అనే మెథడ్ కూడా ఉంది. నువ్వు చిన్న పిల్లాడిని ఎత్తుకుంటే నిన్ను చూసి నవ్వాడా లేకపోతే పోసాడా, లేదా ఏ రోడ్డు పైన నడుస్తున్నప్పుడు ఏ కుక్కో ఎదురైతే అది నిన్ను చూసి తోకూపిందా లేకపోతే కండబట్టి పీకిందా అని డిసైడ్ చేసేది ప్యూర్లీ నువ్వు క్యారీ చేసే ఆరా. మనిషి పోయినా కూడా సమాధితో కమ్యూనికేట్ అవుతాం, ఇది ఎమోషనల్ ఆరా. ఆ కంపెనీతోనే టైప్ అవుదామని డిసైడ్ అయిపోతాం, ఇది విజనరీ ఆరా. ఎందుకో తెలీదు, ఎన్నోసార్లు విన్నా కూడా అదే విషయం ఆ ఒక్కరు చెప్పేసరికి కనెక్ట్ అయిపోతాం, ఇది పర్సనల్ ఆరా. కొంతమంది మ్యూజిషియన్స్ పేరు విన్నా కూడా బాడీ చాలా కామ్ అయిపోయింది, ఇది క్రియేటివ్ ఆరా. ఫన్నీ థింగ్ ఏంటంటే 4 రోజుల జ్వరం ట్యాబ్లెట్ వేసుకోకుండానే పర్టికులర్గా ఆ డాక్టర్ని విజిట్ చేసేసరికి తగ్గిపోయింది, ఇది ప్రొఫెషనల్ ఆరా. అలాగే ఓల్డ్ ఫొటోస్, పెన్స్, యాంటిక్ పీసెస్, ఓల్డ్ హౌసెస్ ఇవన్నీ మనతో వైబ్రేట్ అవుతూ మాట్లాడతాయి. ఇలా మనం దేనితో ఒక దాంతో వైబ్రేట్ అవుతూనే ఉంటాం. ఇంటెన్షన్స్ ఆర్ నెవర్ సెడ్ ఆర్ హర్డ్, దే ఆర్ జస్ట్ ఫెల్ట్.
సో జస్ట్ ఫీల్ అండ్ అండర్స్టాండ్. మార్క్ చేసుకో, నీ వ్యాలెట్కున్న వెయిట్ తగ్గినా పర్లేదు, బట్ నీ వైబ్రేషన్లో వేరియేషన్ వచ్చిందంటే వెంటనే అలర్ట్ అవ్వు. ఎందుకంటే ఇక్కడ సీన్ టు సీన్ రియాలిటీ షో నడుస్తుంది. ప్రొటెక్ట్ యువర్ ఇన్నర్ పీస్. జెలసీ, అన్నెసెసరీ ఈగో అండ్ గ్రడ్జెస్ అనే రసాలని లోపల మరిగించుకుంటూ మన చుట్టే చాలా మామూలుగా కదులుతూ ఉంటారు. జాగ్రత్త. వన్ లైఫ్ అండ్ వెరీ షార్ట్ లైఫ్. సో నో రూల్స్, బ్రేక్ ద డ్రామా. నీ వాయిస్ ఒక మంత్రం అవ్వాలి, నీ ప్రెజెన్స్ ఒక బ్లెస్సింగ్ అవ్వాలి, నీ యాబ్సెన్స్లో కూడా నీ విజన్ మాట్లాడాలి. అసలు నీ ఆరానే ఒక ఎరాలా అందరికీ గుర్తుండిపోవాలి. అలా కదలాలి, అందరినీ కదిలించాలి. అది